రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా ఉపశీర్షిక. ఇది ఆయన నటిస్తున్న 75వ చిత్రం కావటమో విశేషం. టీజర్ చూస్తే రవితేజ మళ్ళీ తన వింటేజ్ మాస్ స్టైల్లో కనిపించనుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ ను ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ గా రూపొందించారు. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భీమ్స్ అద్భుతమైన మాస్ పాటలనిచ్చాడట. అందులోని ఫస్ట్ సాంగ్ ని త్వరలోనే విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని కూడా తెలుస్తుంది. మరి ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో సామాజ వర్గమైన వట్టి హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను ఈ సినిమాను పూర్తి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. రవితేజ అభిమానులు ఆయన 75వ చిత్రం ఎలా ఉండాలో ఊహించుకుంటున్నారో అచ్చం అలాంటి కథని తీసుకొచ్చారు. మాస్ రాజా అల్లరి మళ్లీ తెరపై చూడబోతున్నామన్న భావన టీజర్ తో స్పష్టమైంది. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ వర్షన్ వంటి చిత్రాలతో కొంత నిరాశపరిచారు. కానీ మాస్ జాతర టీజర్ లో కనిపిస్తున్న వింటేజ్ రవితేజ మళ్లీ తన పాత మాస్ రూట్ కు తిరిగొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది. సితార్ ఎంటర్టైన్మెంట్, శ్రీకర్ స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రవితేజ, శ్రీలీల, భీమ్స్ కాంబినేషన్ మరొకసారి ధమాకా తరహా మ్యూజికల్ హిట్ అందిస్తుందన్న అంచనాలు కూడా నెలకొని ఉన్నాయి. రవితేజ తన 75వ సినిమాతో మళ్లీ బిగ్ హిట్ కొడతారా అని పరిశ్రమలో చర్చ మొదలైంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తుంటే ఒక్కప్పటి రవితేజను మనకు చూపించడమే కాకుండా భారీ రేంజ్ లో మాస్ యాంగిల్ ను కూడా బయటకు తీస్తూ ఒక భారీ పేరు ప్రపంచనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఒక్కప్పటి రవితేజ మరొకసారి మనకు కనిపించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక విక్రమార్కుడు సినిమాలోని రవితేజ మరొకసారి బ్యాక్ అయ్యాడంటూ చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ధమాకాతో 100 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మళ్ళీ మాస్ జాతరతో భారీ హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.